తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆ తర్వాత సమాజం, ఈ మూడు కూడా చాలా ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తాయి. సో సమాజాన్ని చూసుకుంటే కలాం గారు ఒక బ్రహ్మాండంగా రాశారు. యు ఆర్ యూనిక్ అనే పుస్తకంలో ఆయన ఏం చెప్పారంటే, సమాజం ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తిని సర్వసాధారణ వ్యక్తిగా చేసే మార్గంలో చాలా బిజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను రాజకీయ రంగంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే మీకెందుకు సార్, మీకు ఇవి పట్టవు, ఇలాంటివన్నీ కామెంట్ చేస్తుండే. ఎందుకంటే సమాజం ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి ఏదైనా ప్రయత్నం చేస్తుంటే ఆ వ్యక్తిని సర్వసాధారణ వ్యక్తిగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంటుంది. కాబట్టి ఆయన ఏమంటారంటే కలాం గారు ఆ పుస్తకంలో, మీరు ప్రతి ఒక్కరూ కూడా ఒక విశిష్టమైన పని కోసం వచ్చిన వాళ్ళు. వెదర్ యూ వాంట్ టు బి దట్ యునీక్ పర్సన్ ఆర్ యూ వాంట్ టు బి అన్ ఆర్డినరీ పర్సన్, ఇది మనల్ని ప్రశ్న వేసుకోవాలి. అంటే మీరు సర్వసాధారణ వ్యక్తిలాగా అనుకుంటున్నారా, లేకుంటే సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తిలాగా ఉండాలనుకుంటున్నారా? సమాజాన్ని ప్రభావితం చేసే అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కాబట్టి మీరు గనుక సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగా ఉండాలంటే ఆయన ఏమంటారంటే, అలెగ్జాండర్ గ్రహం బెల్ 1906వ సంవత్సరంలో ఆయన ఒక మాట అంటారు. అలెగ్జాండర్ గ్రహం బెల్ ఆయన ఏమంటారంటే, శాశ్వతంగా ఒకే రహదారిపై మీరు ప్రయాణం చేస్తుంటే మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మీరు అక్కడికే చేరతారంటారు. సపోజ్ నేను ఇక్కడి నుంచి బయలుదేరాను, అందరూ నడిచే బాటలో వెళితే వారు ఎక్కడికి చేరారో నేను అక్కడికే చేరతాను. కానీ నేను సమాజం మీద ప్రభావితం చూపిస్తూ ఒక యునీక్ పర్సన్గా నేను తయారు కావాలంటే ఈ దారిని వదిలేసి కొద్దిగా పక్క మార్గంలో నడవమంటాడు ఆయన. అప్పుడు నడిచినప్పుడు మీకు అనేక కొత్త విషయాలు తెలుస్తాయి, అనేక కొత్త విషయాలు తెలుస్తాయి. ఆ విషయాలు తెలియడం వల్ల మీకు సమాజంలో ఒక విశిష్టమైన స్థానాన్ని మీరు తీసుకురావచ్చు. కాబట్టి రొటీన్నెస్ నుంచి మనం కొత్త దిశగా వెళ్ళాలి అన్న ఆతృత ఎవరికైతే ఉంటుందో, ఆ విధమైన సంకల్పం ఎవరైతే ఉంటుందో, ఆ విధమైన ప్రయాణం ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళిన విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్, అందరూ ఆలోచించే విధంగా ఆలోచిస్తే పెద్ద కొత్త ఇన్నోవేషన్ ఏమి రాదు. ఫర్ ఎగ్జాంపుల్, న్యూటన్ ముందు కూడా యాపిల్ పళ్ళు కిందే పడుతుండేవి, కానీ ఆయన అడిగాడు ఎందుకు పడుతున్నాయి ఇవి అని. దానివల్ల న్యూటన్స్ థియరీ ఆఫ్ గ్రావిటేషన్ అన్నది మొదలైంది. అలాగా మనం చూసుకుంటే రకరకాల సందర్భాలు, ఇప్పుడు మీరు విపరీతంగా వాడుతున్న యాప్స్ ఏవైతే ఉన్నాయో, మీ ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, ఓలా ఊబర్, తర్వాత మీరు యూజ్ చేసే స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, రెడ్ బస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే సర్వసాధారణమైన బాటలో నడిచే వాళ్ళు కనిపెట్టినవి కావు. ఇవన్నీ కూడా ఇంతకుముందు అడ్రస్ అందరికీ తెలిసేదండి, ఇప్పుడు మ్యాప్స్ పెట్టుకుంటే గానీ ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. అంటే ఏంటంటే ఇప్పుడు విస్తారం అయిపోయే కొద్దీ ఏమిటంటే మనిషి బిజీగా అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మనం టెక్నాలజీ అన్నది ఉపయోగించుకోవడం అన్నది. ఇప్పుడు మీరు చూసుకుంటే కోవిడ్లో మనం ఎక్కడికి వెళ్లకుండా ఒకరినొకరు మనం చూసుకోగలిగాం, మాట్లాడగలిగాం, మనం కాన్ఫరెన్సులు పెట్టగలిగాం. కానీ ఇదే మాయాబజార్లో చూపించినప్పుడు ఏమన్నారు, ఇది సాధ్యమా అన్నారు. శశిరేఖ అభిమన్యుడిని చూసినప్పుడు ఆ పెట్టె ఇస్తాడు కృష్ణుడు, ఆ పెట్టి ఇచ్చినప్పుడు ఇది మనసులో ఉన్న వాళ్ళను మనం చూసుకోవచ్చు అంటే అప్పుడు అన్నారు, చాలా మంది నవ్వారు, ఇది ఎలా సాధ్యమని. తర్వాత వచ్చింది మనకు స్కైప్ వచ్చింది. ఇంతటి టెక్నాలజీ అప్పుడే చూపించారు. అంటే అది ఐడియా. దాన్నే ఇన్నోవేషన్కి మొదట ఏంటంటే ఐడియా. అందువల్ల యువతరానికి ఈరోజు ఈ కార్యక్రమంలో నేను చెబుతున్నది ఏంటంటే, ఆల్వేస్ కీప్ థింకింగ్, కొత్త విషయాల గురించి ఆలోచించండి. అప్పుడు మీకు పరిశోధనలు చేస్తూ ఒక ఇన్నోవేషన్ని తీసుకురాగలవు. ఎప్పుడైతే ఒక ఇన్నోవేషన్ తీసుకొస్తారో మొత్తం ఆ దేశ చరిత్రే మారిపడుతుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ సంస్థ లాంటిది అమెరికాలో వాళ్లకున్న అసెట్స్ కానీ వాళ్లకున్న జీడిపి చూసుకుంటే మన దేశం జీడిపి అంత సమానంగా ఉంటుంది. దానికి ఏంటంటే ఒక ఐడియా, అన్ని విషయాలను పొందుపరిచి ఒక ఫోన్ రూపంలో తీసుకొచ్చాడు స్టీవ్ జాబ్స్.